తోమెద్దాం పళ్ళు. ఎందుకు నేను బాగా చేస్తానని హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వీడియో వచ్చేసి బద్ధకం సండే ఇన్ మై లైఫ్ అన్నమాట. అంటే డైలీ లైఫ్ కాదు, అంటే సండే ఎలా ఉంటది, సండే రొటీన్ ఎలా ఉంటది అని చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 8:35 దాటింది. సో 8:35 ఎవరైనా ఆడపిల్లలు నిద్ర లెగుస్తారా అంటే అప్పుడప్పుడు లెగుస్తారండి, ఏమనుకోవద్దు. అంటే మామూలుగా 7:30 లేచేటోళ్ళు సండే కూడా 8:30 లెగుస్తారు. సో ఏమనుకోవద్దు, ఓకేనా. మీరు కూడా లెగిస్తారు కదా అయితే మన పని ఉంటే నైట్ లేట్ గా నిద్రపోతే లెగిస్తారు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో మన సండే ఎలా ఉంటుంది, ఇప్పుడు 8:30 అయిందంటే మరి పని ఎప్పుడు అవ్వాలి? ఎవరైనా ఉన్నారా కింద? మనకు నౌకర్లు ఎవరు లేరు. మనమే ఇంటికి నౌకరి, మనమే ఇంటికి పనోళ్ళం, మనమే ఇంటికి అన్ని సాకలోళ్ళం, అన్ని మనమే. కాబట్టి ఇప్పుడు ఓదు లాస్ట్ లో బట్టలు కనపడుతున్నాయో లేదో మీకు, అవి నా కోసం ఎదురు చూస్తున్నాయి. బట్టలు, అంట్లు, నెక్స్ట్ టిఫిన్. మా మమ్మీ అయితే లెగిసి చాయ్ పెట్టిందంతే. సో అంట్లు, బట్టలు అన్ని నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ చేయాలి అండ్ నా కోసం నా హెడ్ బాత్ చేయాలి. సో ఈ హెడ్ బాత్, అంట్లు, బట్టలు, అమ్మో ఈ పని తలుచుకుంటేనే సండే అనే లేదు. ఇది సండే కాదు, ఇది నా రకం డే. సో ఎలా సాగుతుంది చూద్దాం. ఇప్పుడైతే ప్రెసెంట్ 8:30 దాటింది, 9 అవ్వడానికి వస్తుంది. సో ఇంట్లో ఏమేం పనులు ఉన్నాయి నా కోసం ఎదురు చూస్తున్నాయి. సో మీకైతే చూపించేస్తాను. అమ్మో అంట్లు, బోల్డ్ అని అంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. అలా అంట్లు, బట్టలు అన్ని సాకలాం కోసం చేస్తాయి. మనమే సాకులోనే కాబట్టి మనమే అన్ని రప్ప రప్ప అన్ని పనులు చేసేద్దాము. ఈ పనంతా అయిపోయినాక తలస్నానం చేద్దాము, ఓకేనా. చూసేయండి వీడియో. ఇవాళ ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది మన సండే అనేది చూద్దాం. ఇప్పుడు సండే కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పని అయితే నాకే అప్పచెప్పారు, నేనే చేయాలంట బ్రేక్ఫాస్ట్. సో నా కోసం పని చాలా ఎదురు చూస్తుంది, బట్ నన్ను చూస్తే పాపం కూడా అనిపించదు. సో నాకైతే బ్రేక్ఫాస్ట్ పని చెప్పారు. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే గోధుమ పిండి అట్లు. నేను ఫుల్ తెలివి కాబట్టి ఈజీగా అయిపోయేది 10 నిమిషాలు చేసేసేది చేస్తాను. సో ఇప్పుడైతే గోధుమ పిండి అట్లు చేయబోతున్నాను. ఈ డిష్ అందుకే పట్టుకున్నాను. ఫస్ట్ గోధుమ పిండి అట్లు అంటే పిండి నానాలి కదా. సో మనం కలిపింది నానాలి కాబట్టి నేను అంట్లు, బట్టలు ఇవన్నీ ఉతికేసరికి ఇది నానుతుంది. ఫస్ట్ పిండి అయితే కలిపి పెట్టుకొని నేను ఆ పనికి వెళ్ళిపోతాను. ఫస్ట్ పిండి అయితే కలిపేద్దాం. నెక్స్ట్ నా టిఫిన్ లోకి బాదం పప్పులు కూడా నానబెట్టుకున్నాను. కొంచెం స్ట్రాంగ్ అనమాట, జిమ్ బాడీ కదా మన, జిమ్ బాడీ కోసం. సో బాదం పప్పులు నానుతాయి. గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ మనం అంట్లు, బట్టలకి వెళ్ళిపోతాం, ఓకేనా. ముందైతే పిండి కలిపి పెట్టేసుకున్నాము. గోధుమ పిండి ఇందులో వేసేసి, ఇందులో ఏం లేదు, మనం వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా వేసుకోవచ్చు. నాకు ఎందుకు అట్లా తినాలంటే జస్ట్ విసుగు పుడుతుంది. సో అందుకే ప్లెయిన్ గా తింటాము. ఎప్పుడైనా కొంచెం ఎమర్జెన్సీగా త్వరగా అయిపోయి టిఫిన్ అంటే మేము ఎప్పుడే చేసేసుకుంటాము, చాలా బాగుంటాయి. సో ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. అంటే పిండి సరిపోకపోవచ్చు, ఇంకొంచెం వేస్తాను. అండ్ ఇందులోకి జీలకర్ర కూడా వేయాలి. నా చేతితో ఎందుకు ఎంత వేసినా తక్కువే అనిపిస్తుంది, ఎంత సాల్ట్ వేసినా ఇప్పుడు సరిపోదు. అందుకే నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వేసాను. అంటే నా మీద నాకు ఫుల్ క్లారిటీ అనమాట, నమ్మకం ఉంది. అందుకోసమని ఇందులో అయితే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసేసి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని అంటే గడ్డలుగా లేకుండా అది చక్కగా అంతా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి మనం, ఓకేనా. నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ పిండి మొదలనే మా మమ్మీ తీసుకొచ్చింది స్టోర్లు. సో మిడిల్ క్లాస్ మన స్టోర్లో కదా ఇది. సో నేనైతే మేము ఇది తింటాం. సో పిండి అయితే కలిపేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. ముందు తీసినవి పక్కన పెట్టుకోవాలి వస్తువులు, లేదంటే మా అమ్మ చీపురు కట్టుకుని కొడుతుంది. మాటలు ఏంటంటే మనిషి కనపడలేదు అనుకోవద్దు, మనిషి కూడా కనపడుతుంది. సో పక్కన థింగ్స్ అన్ని తీయాలి కదా. పిండి అయితే కలిపేద్దాం. ఇవి గడ్డలు లేకుండా కలుపు.
సో ఇలా గడ్డలు లేకుండా 10 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి. బాగుంటుంది. అంటే ఈజీగా ఒక 2 minutes లో అయిపోవాలి, అంటే ఒక తక్కువ టైంలో అయిపోవాలి మంచి బ్రేక్ఫాస్ట్. అంటే నేను ఇదేనే బాగా చెప్తాను, ఎందుకంటే మేము ఎప్పుడు ఇదే చేసుకుంటాము. సో తక్కువ టైంలో త్వరగా అయిపోతుంది హెల్తీ బ్రేక్ఫాస్ట్. మంచిగా ఇట్లా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అండ్ నానాలి పిండి, అప్పుడప్పుడే చేసుకుంటే బాగోదు. సో ఒక పావు గంట అయినా మనం నాననిద్దాము. సో ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను అంటులు బట్టలు తర్వాత అన్ని పనులు చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేస్తాను. బై బై, టటా టు యూ. సో టటడా ఇట్లా మూతలు పెట్టుకోవాలి. ఏమైనా చేసినప్పుడు మూత పెట్టాలి. కొంచెం నాకు ఓసిడి రోగం ఉంది కాబట్టి ఇదని చేస్తే ఇట్లనే చేయాలి. సో మూత పెట్టేసి మనం చలో. ఈ అంట్లు బట్టలు ఉతికే కాన్సెప్ట్ ఎప్పుడు నాకే వస్తుంది. చిన్నప్పుడు 7th క్లాస్ నుంచి నేనే తీసుకున్నానండి ఈ డ్యూటీ. ఎప్పుడు అంట్లు బట్టలు నేనే. అప్పుడేమో నేర్చుకోవాలని తీసుకున్నాను, ఇప్పుడు తప్పక నేనే చేస్తున్నాను. ఎందుకంటే అమ్మకు కూడా ఇంట్లో కొంచెం ఒంట్లో హెల్త్లో కొంచెం ఇబ్బంది ఉంది. సో తనతో చేయించడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకెందుకో అంట్లు బట్టలు ఇంకా నేనే ఉతుకుతాను. ఎంత పనైనా ఉండనివ్వండి, అంట్లు బట్టలు అంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకా నేనే చేస్తాను. సో ఇంకా నేనే పందాన్ని మా ఇంటికి. సో నేను స్టార్ట్ చేయడమే 9కి అట్లా స్టార్ట్ చేశాను అంట్లు తోమటము. ఇంకా చాలా వరకు ఇప్పుడైతే అంట్లన్నీ కంప్లీట్ చేసేసాను. ఒక టబ్బుకైనాయండి. నేను మార్నింగే కడుగుతాను, ఈవినింగ్ టైమ్స్ నాకు కుదరదు, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి ఎన్ని అంట్లున్నా ఒక్కరోజే ఇంకా మార్నింగ్ కడిగేస్తాను. ఇప్పుడు అసలు సిసలైన యుద్ధం స్టార్ట్ అయిపోయింది. బట్టలు కూడా ఉతకాలి. కంప్లీట్గా అంట్లయితే మొత్తం కడిగేసి అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ బట్టల దగ్గర కూర్చున్నాను. అసలు బట్టలు అయితే ఉతకాలంటే నాకు నీరసం వస్తుంది. ఆదివారం పూట ఏ పని చేయబుద్ధి కాదండి. మార్నింగ్ లేవగానే ప్లేట్లోకి టిఫిన్ వచ్చేసి నోట్లోకి టిఫిన్ వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుంటే బాగుండని కలలు కొంటాను. కానీ ఆ కలలు సహకారం అవ్వలేవని నాకు తెలుసు. సో అందుకే నేనే ఉతుకుతాను బట్టలు. సో బర్రా మొత్తం రప్ప మొత్తం ఉతికేసేసాను కంప్లీట్గా. బట్టలు కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ పని నా హెడ్ బాత్. సో హెడ్ బాత్ వీడియోస్ అయితే నేను వేరేగా పెడతాను. సో ఈరోజు అయితే మార్నింగ్ రొటీనే కాబట్టి దండం పెట్టేసేసి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. బట్టలు అయితే ఇలా మొత్తం రఫాడిచ్చేసి మొత్తం అయితే ఉతికి పక్కన పడేశాను. సో నెక్స్ట్ అయితే వంట పని దగ్గరికి వెళ్ళాలి. అదే బ్రేక్ఫాస్ట్ ఉంది కదా మన కోసం రెడీగా. సో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఆ వర్క్లోకి వెళ్ళిపోదాము. బట్టలు చకచగా ఉతకడమే మన పని, ఆరబెట్టడం మాత్రం అమ్మకి ఇచ్చేస్తాను. అమ్మనే ఆరబెట్టేస్తుంది బట్టలు మొత్తం. అయితే బట్టలు ఉతికిన తర్వాత బ్రష్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను. బ్రేక్ఫాస్ట్ పని కూడా ఉంది కాబట్టి స్టార్టింగ్ ది బ్రషింగ్. తోమెద్దాం, పళ్ళు తోమెద్దాం. బట్టలు ఉతకడం అంట్లు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్రష్ కూడా చేసేసి చక్కగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ముందైతే నేను స్నానం చేసిన తర్వాత వేద్దాం అనుకున్నా, టైం అయితే అయిపోతుంది, అందుకని ఇది స్టార్ట్ చేసి అయితే బ్రేక్ఫాస్ట్ ఇద్దాం. ఎందుకంటే టైం అయిపోతుంది, అమ్మకి కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి ముందు తనకి ఇచ్చేస్తే తను తినాలి కాబట్టి నేను అట్లు బట్టలు అవగానే ముందు అట్లు పోయడమే స్టార్ట్ చేశాను. అట్లు పోసేసిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసేస్తే అసలు ఎంత టైం అవుతుంది, ఎంత టైంలో నేను ఈ పని అంతా చేశాను కంప్లీట్గా మాట్లాడుకుందాము. ముందైతే చకచకా 4 అట్లు పోసి అమ్మకి ఇచ్చేద్దాం. మొత్తం అయితే ఒక 14 అట్లు అలా పోసాను. ఇంకా ముందైతే టైం అయిపోతుంది, కడుపు మాడిపోతుంది. అంతే కదండి, మనం చేసిన తప్పుకి శిక్ష కూడా మనకే. ఎందుకంటే లేట్గా లెగిస్తే ఇలాగే ఉంటుంది. బట్ ఏం చేద్దాము, మనం కొన్న బిజీ పనులు, అతి ఆలోచనలు, ఫోన్ చూడడాలు, టైంకి నిద్రపోవడం కూడా మానేసాం కాబట్టి ఈ టైం అయిపోయింది. ఈ టైంకి లెగిచాం కాబట్టి కూడు కూడా ఈ టైంకి తినాలి, ఇంకా తప్పదు. ఫస్ట్ వేతం అయితే కంప్లీట్గా అయిపోయింది. మొత్తం అట్లా హాట్ బాక్స్కి వేసి రెడీ చేసేసి ముందు స్నానానికి అయితే పరిగెత్తుతున్నాను ఇంకా, ఎందుకంటే టైం లేదు. హలో గైస్, చూసారా సండే క్లీనింగ్ అంతా అయిపోయేసరికి కరెక్ట్ గా ఇప్పుడు 11:15 అవుతుంది టైము. సో మన ఇంట్లో మనకు పని ఎందుకు చెప్పరు, ఏదైనా బ్రేక్ఫాస్ట్ పని వంట పని ఎందుకు చెప్పరు అంటే మనం చేసేసరికి 11:30 12 అవుతుంది. మన ఇంట్లో ఉన్న పేషెంట్లందరికీ కళ్ళు తిరుగుతాయి కాబట్టి వాళ్ళు మనకి చెప్పరు అనమాట. సో ఇప్పుడు సండే అయితే నేను గోధుమ పిండి ఎట్లా వేస్తానని చెప్పాను కదా, అంట్లు తోమేసి బట్టలు ఉతికేసి బ్రష్ చేసి టిఫిన్ వేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11:30 అయితే అవుతుంది. సో ఈ టైం కి చాలా మంది లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. మన ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఈ టైం కి అయింది. సో నా సండే ప్రిపరేషన్ అయితే ఇది, మార్నింగ్ రొటీన్ అయితే ఇది. ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, నెక్స్ట్ బాదం రాత్రి నానబెట్టుకున్న బాదం తినేద్దాము. ఇంతవరకు అయితే నా సండే మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే రోజు మొత్తం 1 డే రొటీన్ చూపిస్తే మీకు నేను లంచ్ చేసరికి ఏ టైం అవుతుంది, డిన్నర్ చేసేసరికి ఏ టైం అవుతుంది, సో మీరు ఇంకా చూస్తే అవ్వకైపోతారు. సో ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. మరి మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు? సండే రొటీన్ మీది కూడా ఇలాగే ఉంటుందా బ్యాచులర్ గర్ల్స్ అందరికి? సో మీరు కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ని తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, మా ఫ్రెండ్ ఇది, మై ఫ్రెండ్, నా లిటిల్ ఫ్రెండ్ వీడు.
సో నా ఫ్రెండ్ అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. బాయ్.